రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో సైతం సత్తా చాటేందుకు హస్తం పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఆ క్రమంలో ఏపీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, అది కూడా రాయలసీమలో అందున శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సభ వేదికగా పార్టీ మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తోందని, అలాగే ఈ సభకు కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరు కానున్నారని, ఇక తెలంగాణ కేబినెట్లోని కీలక మంత్రులు, మరీ ముఖ్యంగా ఆంధ్ర సరిహద్దు జిల్లాలకు చెందిన పార్టీలోని కీలక నేతలు సైతం ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి వివాహ వేడుకల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత అంటే ఫిబ్రవరి చివరి వారంలో, అంటే ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం ఈ సభ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సభకు జన సమీకరణ కోసం హైదరాబాద్ మహానగరంతో పాటు ఆంధ్రాలోని విశాఖ, విజయవాడ తదితర నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదీ కాక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో సైతం మంచి క్రేజ్ ఉందని, అలాగే ఆయనకు భారీగా ఫాలోవర్స్ కూడా ఉన్నారని, అలాంటి వేళ ఆయన హాజరయ్యేలా ఏపీలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే పార్టీకి ప్లస్ అవుతుందని, ఇక వైఎస్ షర్మిల సైతం పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయిందని, ఆమె ప్రజల మధ్యకు బాణంలా దూసుకుపోతూ ఉండటమే కాకుండా సొంత సోదరుడు వైఎస్ జగన్ పాలనపై విమర్శనాస్త్రాలను సంధిస్తుందని, దాంతో ప్రజల్లో వైఎస్ షర్మిలకు మంచి క్రేజ్ ఏర్పడిందని, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ పాలనపై ఆయన ఏ విధంగా విమర్శలు సంధించారో అదే విధంగా వైఎస్ జగన్ పాలనపై వైఎస్ షర్మిల వ్యవహార శైలి ఉందన్న ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ మధ్య వార్ తారాస్థాయికి చేరింది. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీని ఆంధ్రాలో విస్తరించి గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ఓ అధ్యక్షుడిని కూడా నియమించడం, కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీని తెలంగాణ ఓటర్ల ప్రతిపక్షానికి పరిమితం చేయడంతో గుంటూరులోని కారు పార్టీ కార్యాలయాన్ని మూసేశారని, అయితే ఇదే కేసీఆర్ అధికారంలో ఉండగా విశాఖ లేదా విజయవాడ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించడం, కానీ అది ఎందుకో కార్యరూపం మాత్రం దాల్చలేదని, అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడు ఎక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ పార్టీ ప్రచారానికి వెళ్లి రమ్మని ఇలా ఆదేశిస్తే అలా రేవంత్ రెడ్డి వెళ్లి వస్తారని, అదీ కాక ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తనతో పాటు తన పార్టీ ఓటమి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ తెరచాటు మంత్రాంగం నెరిపారని, దానికి అంతకు అంత రుణం తీర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఇదే తగిన సమయమని పొలిటికల్ సర్కిల్లో సైతం ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది. ఏది ఏమైనా ఏపీలో రేవంత్ రెడ్డి అడుగు పెడితే మాత్రం అక్కడ రాజకీయ రసవత్తరంగా మారుతుందన్న అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతోంది.